అబద్ధాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయినావు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అబద్ధాల హామీలు ఇచ్చి తప్పుడు ప్రచారాలతో సీఎం అయిన రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసిందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిందని, అందుకే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం మళ్లీ రావాలని బీఆర్ఎస్ లో చేరుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగరం డివిజన్ లో గిరిసాగర్, రాజుసాగర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు మధు ఆధ్వర్యంలో 100 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. యువకులందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. మధు ఆధ్వర్యంలో సుమారుగా 100 మంది కాంగ్రెస్ పార్టీని చేస్తున్నటువంటి దొంగ మాటలు, దోపిడి మాటలు, అబద్ధ మాటలతో వినలేక టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఈ 14 నెలల్లో ఏ రకంగా జరిగిందని చూసి మరి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవ చేసినటువంటి కొంతమంది మధు గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ చేయడానికి రావడానికి వచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదే నిదర్శనం. ఈ రాష్ట్రంలో అన్ని అబద్ధాలే. రైతులకు మోసం, ఆడపిల్లలకు పింఛన్లు ఇస్తానని చెప్పి ముసలి వాళ్ళకు 4,000 ఇస్తానని మోసం, 2,500 రూపాయలు ఇంటింటికి ఇస్తానన్న మోసం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన మోసం, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామన్న మోసం, 420 హామీలు ఇచ్చి 420 చేసినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలకే ఈరోజు ప్రజలు విసికెత్తి ఇవాళ ఎంత భయంకరంగా ఉంది రాష్ట్రం అంటే గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ ఎంత గొప్పలు చెప్పుకుంటారు అంటే 14 నెలల్లో దేశము స్వతంత్రంలో వచ్చినప్పటి నుంచి చేయనంత అభివృద్ధి 14 నెలలు చేసామని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఎంత దుర్మార్గంగా ఆలోచన చేయాలి. హైదరాబాద్ నగరంలో మేము కట్టినటువంటి బ్రిడ్జుల కింద రంగులేసి ఆ బ్రిడ్జే మాదంటున్నారు. ఈ రకమైన అభివృద్ధి ఇవాళ కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో ఎంత దుర్మార్గంగా నడుస్తూ ఉందంటే గవర్నమెంట్ పరంగా 14 నెలల తర్వాత 25 కోట్లు శాంక్షన్ చేశారు కాన్స్టిట్యూన్సీకి, అది సర్కిల్కి. అందులో నాకు 9 డివిజన్లు ఉంటే నాకు 6 కోట్లు ఇస్తున్నారు, 3 డివిజన్లు ఉన్న వాళ్ళకు 6 కోట్లు ఇస్తున్నారు. ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉన్నదో చూసి రిలీజ్ చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, ఆఫీసర్లకు ఉంటుంది. ఇది నీకింత నాకింత అని పంచుకునే విధంగా హైదరాబాద్ నగరంలో ఈరోజు కనీసం డ్రైనేజ్కి ₹1 ఇవ్వలేని పరిస్థితి, మంచిలు రాలేనటువంటి పరిస్థితి, బల్బులు ఎగలేని పరిస్థితి, ఎన్ని రకాలుగా ఈ 14 నెలల్లో ఆ రోజున నెలకు 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టాము. ఆ రోజున కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీలో అన్ని రకాలుగా. ఈరోజు 14 నెలలకు 25 కోట్లు ఇచ్చి అది కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీ